అంటే లైక్ వన్ థింగ్ ఈజ్ సీజన్ 7కి సీజన్ 8కి డిఫరెన్స్ ఏంటంటే సీజన్ 7లో నేను ఇంకా లైఫ్ని కానీ లేకపోతే జనాల్ని కానీ ఇంకా అంత క్షుణ్ణంగా చూడలేదు నేను. సో ప్రతిరోజు మనం ఇవాల్వ్ అవుతూ ఉంటాం యాజ్ ఎ పర్సన్ అండ్ ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం. సో నాకు 100% లాస్ట్ 1 year అన్నది నా లైఫ్లో చాలా విషయాలు నేర్పించింది. యాజ్ ఎ పర్సన్ నన్ను చాలా ఇంకో ఉన్నత స్థాయికి లైక్ తీసుకెళ్ళింది అండ్ నన్ను ఇంకో డిఫరెంట్ పర్సన్గా మలచగలిగింది. నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ సిచ్యువేషన్స్ కానీ నేను చూసిన జీవితం కానీ. సో అది నన్ను ఇంకో బెటర్ పర్సన్గా మలిచింది అండ్ అందుకే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఇక్కడి వరకు రాగలిగినని నమ్ముతున్నా. సో యా అది అంటే సో బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది అన్న విషయం 100% నాకు తెలియదు. నేను ఐఎమ్ బీయింగ్ జెన్యూన్, ఏం జరిగింది అన్న విషయం నాకు తెలియదు. సో దాని గురించి నేను పర్టికులర్గా అదే లైక్ నేను కూడా సారీ ఏంటండి. సో అదే నేను చెప్పినట్టు ఏం జరిగినా నేను బిగ్ బాస్కి వెళ్ళిన ఏకైక రీజన్ ఏంటంటే నేను ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి, ప్రేక్షకులకి చేరువవ్వాలి. సో నా ఆట తీరు కానీ నేను ఎంచుకున్న మార్గం కానీ నేనేంటో చూపించాలి, నేను దృఢంగా నిలబడాలి అని వెళ్ళిన. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఏం జరిగింది అన్న విషయం జరిగిపోయింది. సో అది ఎవరేమన్నా కూడా అది మార్చలేం మనము. సో వాట్ ఎవర్ హ్యాస్ చింతించట్లేదు. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. హోప్ ఉండే, చిన్న హోప్. యా